కాబట్టి మనం ఇక్కడ 9/9 వాస్తు పురుష మండలకి ఆయం కట్టి దాని చుట్టుకొలత తీసుకొని దాన్ని 1:1 నమూనాగా చేసినప్పుడు ఈ రకంగా ఉంటుంది. అందులో మనం ఇటుకరాయి బెడ్డ సెంటర్ టు సెంటర్ చేసి పెట్టాం. అంటే వాస్తు పురుష మండలకి సెంటర్ చేసి ఇటుకరాయి బెడ్డ పెట్టాం. ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు 4 డైరెక్షన్స్కి 4 భౌగోళికమైన దిక్కులకి నువ్వు ఇల్లు సరిపెట్టిన తర్వాత మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా వీధి ఎలా ఉంది అన్నీ నాకు సంబంధం లేదు. నీ ఇల్లు కూడా దిక్కులకు ఉంది అనుకునేటప్పుడు ఇదిగోండి నార్త్, ఇటుపక్క నార్త్ తీసుకునేటప్పుడు ఇంటికి మెయిన్ ఎంట్రీ 3, 4, 5 అంటే వాయువ్యాన్ని దగ్గరగా ఇచ్చారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏంటి? ఉత్తరం తీసుకునేటప్పుడు ఈశాన్యం దగ్గర 8, 9 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ పాదాలను యాక్టివేట్ చేస్తున్నారు. ఈ పాదాలను యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ 8, 9 ఒకసారి తీసి చదవండి. ఇక్కడ 8, 9 నార్త్ ఈస్ట్ దగ్గరగా ఉండదు ఏంటి? ఆ యొక్క పాదాలు నార్త్ పక్కన ఇది 2, ఇదేంటి దితి, ఇది ఈశా. దితి ఏంటి? దితి యొక్క ఫలం ఏంటి? ఉమెన్ ఫోక్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఉమెన్ ఫోక్. అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళ సౌభాగ్యము సౌభ్రాతృత్వం ఉంటుంది కదా, వెల్త్ అండ్ వెల్ఫేర్, అది దెబ్బతింటుంది. అంటే వాళ్ళు మానసిక ఆనందంగా ఉండరు ఆ ఇంట్లో. అదొక క్యారెక్టర్ అని కూడా అనుకోవచ్చు. అంటే వాళ్ళ సౌభ్రాతృత్వం, వాళ్ళ వెల్త్ వెల్ఫేర్ దెబ్బతింటుందంటే ఏది దెబ్బతింటే ఆ కళంకం వస్తుంది. సో అటువంటి చోట ద్వారాన్ని పెట్టించి వాళ్ళు నడిపిస్తున్నారండి. వాళ్ళ వెల్త్ అండ్ వెల్ఫేర్ దెబ్బతింటుంది. అక్కడ అటువంటి పదదేవత కాన్షియస్నెస్ అక్కడ ఉంటుందన్నమాట ఆ పైశాచిక పాదంలో. దాన్ని యాక్టివేట్ చేయిస్తున్నారు. ఇవాళ ఉత్తర ఈశాన్యం పెట్టేవన్నీ ఈ 8, 9 పాదాల్లో అంటే ఈశా ఆదితి అన్న దాంట్లోనే పెట్టేస్తున్నారు. 9 ఆదితి ఏంటి? స్టమక్ డిసీజెస్. పర్జన్య కాదు, స్టమక్ డిసీజెస్. స్టమక్ ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇదేంటిది? ఇది ఈశా. సో దితి ఈశాలోనే పెడుతున్నారు. మనం దితి అనేది చదువుకున్నాం. ఈశా ఏంటి? ఫైర్ యాక్సిడెంట్ టు ద హౌస్ బిల్డింగ్ అన్నారు. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది రియల్ ఫైర్ యాక్సిడెంట్ లేదా కఫా వాత పిత్త అనే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైర్ అనేది మనిషిని ఇంటర్నల్ గా డ్యామేజ్ చేసి తద్వారా నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. అలా అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఫైర్ కాదు, మన లోపల ఉన్న ఇంబ్యాలెన్స్. అది హౌస్ బిల్డింగ్ అంటే హౌస్ బిల్డింగ్ తీసుకున్నది అది మనుషులకి ఇస్తుంది. అంటే ఫిజికల్ గా ఫైర్ యాక్సిడెంట్ అని కాదు, ఆ ఫైర్ అనే తత్వం, ఫైర్ అనే తత్వాన్ని